మొత్తానికి ముక్కు పిండి మరి వసూలు చేశారండి చిత్తు. ఇందులో నే చేసిందే ఉంది. నా వెంట నక్షత్రకుల్లా నువ్వున్నావు కదా. అమ్మగారు ఏజెంట్ అని వాళ్ళకే తెలుసు, అందుకే అడగగానే ఇచ్చేశారు. ఆ చేత్తోనే అమలాపురం సంబంధం కూడా చూసుంటే. ఆ అమ్మాయి నాకు నచ్చలేదయ్యా. ఆ పిల్లని మీరు చూడండి. నే చూడక్కర్లేదయ్యా, అమ్మకు నచ్చిందిగా. 10 లక్షల రూపాయలు కట్నం ఇస్తానప్పుడే నేను ఊహించాను. ఆ పిల్ల కోతిలా ఉంటుందా? ఆ పోతురు ఆ పిల్లని చూసాగా కోతిలాగా ఏం లేదు. నీలా ఉంటుందా? సర్లే, అసలు చూడక్కర్లేదు. ఎక్కడికి వెళ్తావా? కాళ్ళని కొడతాం. గట్టిగా పాపం ఎవరు ఆడపిల్లలు ఏడిపిస్తుంటున్నారు. ఆడవాళ్ళ జన్మ హక్కు. మీరు ఎప్పుడు చూసినా అసలు ఏం జరిగింది? పిచ్చిది బాబు, పొద్దుటి నుంచి చెవి కోసిన మేకలా అరుస్తూనే ఉంది. నీ పని చూసుకోండి. నీ పన్ను చూసుకోమంటే మనిషి కదా. ఆవిడ్ని వదలకపోతే నిజంగానే మనిషిని కాదు, రాక్షసుని అవుతాను. పెద్ద హీరో గారు వచ్చారు, చూస్తారట. ఉతకండి. బాబు, నా చెల్లెల్ని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఆపండి బాబు. ఆపండి. ఎవరయ్యా నువ్వు? పెళ్లి పందిట్లోకి వచ్చి అలర చేస్తున్నావు. ఇదేమన్నా సిటీ బస్సా? కొంచెం ఆగు అంటే ఆగడానికి, వెళ్ళు అంటే వెళ్ళడానికి. ఇది పెళ్లి. ఇది ఇష్టం లేని పెళ్లి, అందుకే ఆపమంటున్నాను. ఇష్టం లేని పెళ్ళ? ఎవరికి? మీకా? నాకిష్టమే. దానికి మతిపోయింది బాబు, లేకపోతే అతనితో పెళ్ళేమిటి? ఎవరినో ఒకరిని చేసుకోక తప్పదుగా. ఏమే, నువ్వు కేవలం నా మీద పడతానికి కాకపోతే నిజంగా నీకు పెళ్లి ఇష్టం లేదు, అవునా? అక్క, ఇది పెళ్లి కాదు, రుణం తీర్చుకుంటున్నాను. అప్పు చేశాంగా, అది తీర్చడానికి మన దగ్గర ఆస్తులేవీ లేవు. అందుకనే నన్ను నేను శాశ్వతంగా అమ్ముకుంటున్నాను. కానీ అప్పు చేసింది నేనే. ఎవరి కోసం? నీ కోసమా, నీ కుటుంబం కోసమా? చాలని బట్టలతో అద్దాకలతో మీరు పస్తులుంటూ నా కోసం, నా చదువు కోసం అప్పు చేశావు. నేనెలాగో అందుకు నోచుకోలేదు. కనీసం నువ్వైనా పై చదువులు చదివి కలెక్టర్ని పెళ్లి చేసుకుని పెంచి పోషించిన మిమ్మల్ని నడు రోడ్డు మీద వదిలి నేను మాత్రం సుఖపడాలి, అదొక సుఖం. నువ్వు నా చెల్లెలివి కాదమ్మా, నా కూతురు లాంటి దానివి. నువ్వైనా ఆనందంగా ఉంటే. కన్నవాళ్ళు కన్నీళ్లు తాగి బతుకుతుంటే నేను మాత్రం పండుగ చేసుకోవాలి. అంతేగాక నేను చిన్నప్పటి నుంచో చూస్తున్నాను. నా కోసం, ఈ కుటుంబం కోసం అష్ట కష్టాలు పడ్డావు. ఏనాడైనా కడుపు నిండా అయితే తిని ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయావా? నువ్వు మా కోసం ఇలా కాలిపోతుంటే నేను మాత్రం నీ చిట్టి మంటలో చలి కాచుకోవాలి. నువ్వు చిన్నపిల్లవమ్మా, నీకేం తెలియదు. నేను చిన్నపిల్లని, నాకేమీ తెలీదు. అసలు తెలియనిస్తేగా. ఇన్ని బాధల్లో ఉన్నావని గాని, నా చదువు కోసం ఇంత అప్పు చేస్తున్నావని గాని, ఆఖరికి నాన్నకి మతి స్థిమితో లేదని గాని ఒక ఉత్తముకు రాసావా? ఏమంటే నేను చిన్నదాన్ని, నాకేమీ తెలియదు. నీకు ఆ విషయాలు రాస్తే మనసు కష్టపెట్టుకొని చదువు ఎక్కడ పాడు చేసుకుంటావో అని భయపడ్డానే కానీ నువ్వు నాకు పరాయిదానివా తల్లి? ఇప్పటి వరకు పరాయిదాని కాను, కానీ ఈ 3 ముళ్ళతో శాశ్వతంగా పరాయిదాని అయిపోతానుగా. కానివ్వను, నాకంటూ నా ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. అక్క, ఇంకా ఎంతకాలం నా కోసం తాపత్రయపడతావు? అప్పు తీర్చాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకు నాకు తోచిన మార్గం నేను ఎన్నుకున్నాను. ఇక నేను నా గురించి మర్చిపో. ఎలా మర్చిపోగలనమ్మా? కన్ను తెరిచినా కన్ను మూసినా నువ్వే. కేవలం 10,000 రూపాయల కోసం 100 ఏళ్ల జీవితాన్ని మోడు చేసుకోకే. నా మాట వినవే. ఇదిగో, ఈ ఆటలతో పెట్టుకుంటే 6 నెలలైనా ఇలా మాట్లాడుతూనే ఉంటారు. నువ్వు కానీ సరస్వతి. ఆగండి, మీకెంత డబ్బు కావాలంటే ఇస్తాను. ఈ అమ్మాయిని మాత్రం వదిలేయండి. గుమస్తా గారు సార్, ఉత్తి డబ్బు అయితే అలాగే తీసుకున్నావున్నాయా బాబు? నాకు చదువు, సంధ్య, సక్కదనం ఉన్న పెళ్ళం కావాలి కదా. గౌరాజు గారు, ఇది మీకు న్యాయం కాదు. అంతగా కావాలంటే నా తల తాకట్టు. ముగ్గురితో చిన్న చేసుకోమంటావా? గౌరాజు, ఏదో ఆవేశంలో అనేసాను. పైగా అన్నది ఉన్నమాటే కదా. నువ్వు కానివయ్యా. అలాగే వాయించడం భజంత్రీలు. ఆపండి, నీ చెప్పినట్టు వినకపోయారో అందరినీ వాయించి పారేస్తాను. ఇక్కడ రైకులు దొడుకుని కూర్చోలేదు ఎవడను. రే చూస్తారేట్రా, కొండ నుంచి దొరిలించండి.
పెద్ద మగోళ్ళకి వచ్చి ఇక్కడ అల్లరి చేస్తావు కదూ ఎల్రా. నువ్వు వెళ్ళాక దీన్ని జన్మలో ఎవడు పెళ్లి చేసుకోకుండా చేస్తాను. ఈ గవర్ర శపథం అంటే మంగమ్మ శపథమే తెలుసా? తొందరపడ్డారేమో. అవును, ఆలస్యం చేస్తే అమృతం విషయం అవుతుందని తొందరపడ్డా. నేనెవరో ఏమిటో తెలియకుండా మీరు. నువ్వెవరో నాకు తెలియకపోవచ్చు, కానీ నువ్వేమిటో నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అందానికి మించిన ఆత్మగౌరవం నీకుంది. అందుకే నీ కరిగిపోయాను. రాయి కింద పడేస్తే మెట్టవుతుంది, అదే గుళ్ళో పెడితే దేవతవుతుంది. నా గుండెల్లో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరానివి. చూడండి, ఇది నేను ఆవేశంలో చేసిన పని కాదు. ఆలోచించకుండా అడిగేయడం నా వృత్తి కాదు, ప్రవృత్తి అసలే కాదు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు. మీరు నన్ను తీసుకెళ్ళిపోతారు, కానీ వీళ్ళ పరిస్థితి. మా గురించి నువ్వేమో ఆలోచించకమ్మా. అదృష్టం వరించి దేవుడు లాంటి భర్త లభించాడు. ఇక మేమేవైపోయినా పర్వాలేదు. ఏమీ అవ్వక్కర్లేదు, మీరు మాతో రండి. బాబు, అభిమానానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఇప్పటికే జీవితాంతో రుణపడ్డాం, ఇంకా మా పోషణ భారం కూడా. పైగా మేము దీనిలాగా పట్నాలవి చూసిన వాళ్ళం కాదు. అయినా మాకెక్కడెవరున్నారు కనుక. ఎవరున్నాడేమిటి? మీ చెల్లెలుంది, నేనున్నాను, మా వాళ్ళంతా ఉన్నారు. మీరింకా ఇక్కడే ఉంటే వాడు దెబ్బతిన్న పాములాగా మీ వెంట పడచ్చు. దయచేసి నా మాట వినండి, మీరంతా నాతో రండి. దొంగ గాడిత కొడక. అమ్మా, నాకేం తెలియదమ్మా. చేస్తాను. అమ్మా, ఇందులో ఆయన తప్పేం లేదమ్మా, నేనే ఇష్టపడి చేసుకున్నాను. పసివాడివి, నీకేం తెలుసురా తాడేదో పామేదోనని? తాడుని పాముని విడమర్చి పట్టుకోవడమే నా వృత్తమ్మా. కోర్టు వేరు, కాపురం వేరు. కర్మం చాలకపోతే తాడే పామే కరుస్తుందిరా. దక్కా ముక్కీలు తిన్న మాలాంటి వాళ్ళకి అంతూ తెలియలేదు. అంతా దొంగ వెధవలు. నీ ఆస్తి కోసం ఆశపడి నిన్ను వల్ల వేసుకున్నారు. అమ్మా, అమ్మను కాబట్టే నా కడుపు కుతుకుతా ఉడికిపోతోంది. ఇది దొంగ సంబంధం, దొంగ పెళ్లి. చూడు, ఏ పాతికో పరకో ఇచ్చి అవతల తగలై. పాతికో పరకో తీసుకుని అవతలకు పోవడానికి అమ్మాయి నువ్వు పెట్టుకున్న గుమస్తా ఏం కాదు, నా భార్య. భార్య? మెళ్ళో పసుపు కొమ్ము కట్టి తూతూ మంత్రం చదివినంత మాత్రాన అది పెళ్ళైపోదురా? అమ్మా, మంత్రాల సంగతి ఏమో నాకు తెలీదు. పంచభూతాల సాక్షిగా ఈ అమ్మాయిని చేసుకున్నాను. పంచభూతాల సాక్షిగా చేసుకున్నావు, అందుకే దయ్యాలా దాపరించారు నా కొప్ప మీదకి. అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. నువ్వు ఊరుకోవు. ఆడపిల్లల్ని కని వీధిని పడేసి మొగుళ్ళని వెతుక్కోండే అని తోలేశారు. అంత మాట అనకండి. అంటానే, అంత మాట అనే తీర్తాను. లేకపోతే అకస్మాత్తుగా దీని అందం చూసి ప్రేమించేసి పెళ్ళాడా? మీరంతా కలిసి వాడికి ఏదో మందు పెట్టారు. ఏమండి, ఊరుకోపోతే ఊరు పెట్టుకుంటున్నా? ఇలాంటి బజార్ పినుగల్ని కోడలుగా తెచ్చుకొని నా నెత్తి మీద పెట్టుకోవాల్సిన కర్మ నాకే పట్టలేదు. ఈ పెళ్లి చెల్లదు కాక చెల్లదు. నువ్వు అన్నట్టు ఈ అమ్మాయి మాయ చేసి మందు పెట్టి నేను చేసుకోలేదు, నేనే ఏరుకొని మరీ చేసుకున్నాను. నా మీద ఆ పాట నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేక కాదురా, అసలు ఎలాగా జనం. లక్ష్మి, పచ్చని మధుపర్కాలతో ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి కన్నీరు చిందితే సిరి హరించిపోతుందే. అయ్యో నా కర్మకాల, నా తలరాతి ఇలా తగలడిందే. ఒరే నాయన, నీ మంచి కోసమే చెప్తున్నానురా. ఇది ఒక్కటి లోపలికొస్తే ఈ ముఠా అంతా ఇక్కడ చేరి మన ఇల్లును గుల్ల చేసేస్తారా? దొంగలు, దొంగలు. మా వాళ్ళేం దొంగలు కాదు. కాకపోతే నీ వెనకాల ఎందుకు తెచ్చారు? వాళ్ళని నేనే రమ్మన్నాను. ఓరు నాయను, నేను చెప్పానుగా నీకేదో మొత్తం మందు చల్లారని. నువ్వు మాట వరుసకన్నావు, వాళ్ళు నిజంగానే వచ్చేశారు. ఇంకా మన ఇంటి మీద పడి మేసేస్తారు. మేము ఆ ఉద్దేశంతో రాలేదమ్మా. మీకు ఆ ఉద్దేశమే లేకపోతే, మా డబ్బు మీద మీకు ఆశ లేకపోతే, నేను బతికుండగా మీ ఇంటి మీద కాకి నా ఇంటి మీద వాలకూడదు.
దేవుడు చెప్పింది సబబు. అమ్మా, నా చెల్లెలు కాదు, నేను చెప్తున్నాను. నా పిల్లల మీద, నా చెల్లెలి పచ్చని సంసారం మీద, ఇదిగో ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇక నుంచి ఇది మా ఇంటి పిల్ల కాదు, మీ ఇంటి కోడలు. అక్క, బాధపడకే పిచ్చిదానా. నేను నిన్ను వెళ్ళమన్నానే కానీ నువ్వు నన్ను వెళ్ళమనలేదుగా. మా గురించి నువ్వేం బాధపడకు. నువ్వెప్పుడు నా గుండెల్లోనే ఆడుకుంటావు. 1000 ఏళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండు. నాకెంతమంది పిల్లలున్నా నువ్వే నా పెద్ద పిల్లవి. నీ కన్ను చెమరిస్తే నా గుండె చెరువైపోతుంది. నువ్వెప్పుడు కంటి తడి పెట్టకు, మా గురించి ఆలోచించకు. నేనేదో పని చేసుకుంటూ నాన్నకు వైద్యం చేయిస్తాను, బాగైపోతుంది. పిల్లల్ని ఏదైనా స్కూల్లో చేర్పిస్తాను. మేము ఈ ఊరికి కొత్త, ఏమైపోతావోనని నువ్వేం వెంట పెట్టుకోకు. ఏమ్మా, మన ఇంటికి మంచి పేరు తేవాలి. ఏమిటి వెధవేషాలు? ఇక్కడ దిష్టి తీసాలా ఏం ఒరిగిపోలేదు. గోల్డు, గోల్డు. ఎవరమ్మా? నన్నే. ఐ కాల్డ్ యు గోల్డు. కర్మ, బంగారం అని బంగారం లాంటి పేరు ఉండగా గోల్డ్ వేలని పిలుస్తావేటమ్మా? గోల్డ్ అంటే బంగారమే గోల్డ్. హెన్స్ అంటే కోళ్ళు, స్టోన్స్ అంటే రాళ్ళు, ఐస్ అంటే కళ్ళు, టీత్ అంటే పళ్ళు, నెయిల్స్ అంటే గోల్డ్. ఓల్డ్ అంటే ముసల్తనం, బాల్డ్ అంటే బట్టతల, కోల్డ్ అంటే జలుబు. అర్థమైందా? బాగా అర్థమైంది. మిమ్మల్ని కాన్వెంట్ లో చేర్పించడం వాళ్ళు వచ్చిందమ్మా. అదే వీధి బళ్ళి అయితే మార్కులు వచ్చినా రాపైనా శుభ్రంగా తెలియని వచ్చి తెచ్చేది. అబ్బా, ఇప్పుడు ఏం చేస్తున్నావు? కనిపించడం లేదమ్మా. కికింగ్ కిక్కింగా? కుకింగ్ అని అడవలేవు, తెలుగు రాకపోతే. పప్పు ఇవాళ స్పెషల్స్ ఏమిటి? ఎస్ట్రియా పిసుకో అంటే తెలుగు వంటకం కాదమ్మా, దొరలది. ఇంగ్లీష్ వంటకాల పుస్తకాల్లోంచి 7వ తరగతి పరిచిపోయి మా బామ్మర్ చేత ట్రాన్స్మిషన్ చేయించాను. ట్రాన్స్లేషన్. నువ్వు రుబ్బు. అదేనమ్మా, అదే తయారు చేయించాను. గోధుమరవ్వను చింతపండులో ఉడకేసి కాకరకాయ రసం పిండా, ఆ తర్వాత అల్లం, బెల్లం, జీలకర్ర, బీరకాయ, చింతకాయ, కుంకుడికాయ, యాపకాయ రుబ్బి ఫైనల్ గా ఇంత ఆముదంతో వేయించా. రుచి కోసం కొంత గ్రీసు అంటే నెయ్యి, కొంత గ్రాసు అదే కొత్తిమీర వేసి తయారు చేస్తే అప్పుడు తయారైంది ఏస్ట్రియా పిసుకో. ప్లేట్లో అయితే తినొచ్చు, గ్లాసులో అయితే తాగొచ్చు. కొంచెం చేసి ఇస్తాను, రుచి చూసి చెప్పండి మరి. తొందరగా పదమ్మా. కడుపులో ఏంటండి అదిలాగుంది?